దేవుని మాటలు నిరాశలను తొలగించి జీవపు మాటలు. కొన్నిసార్లు ప్రభు సేవ కొరకు ఉద్యోగాలు వదిలిపెట్టాలంటే చాలా భయం కలుగుతుంది. ఒక జీవనోపాధి కదా, కుటుంబాన్ని పోషించాలి, ప్రభు నన్ను పిలిచినాడు, నేను ఏ విధంగా ముందుకు సాగాలి, ఉద్యోగం వదిలిపెడితే నా భవిష్యత్తు ఏంటి అని ఇలా ఆలోచిస్తారు. సాధారణంగా మానవ స్వభావమే. కానీ ఒక్కసారి ప్రభు మాట వింటే మాత్రం ప్రభు నీకు రుణపడి ఉండడు, పైగా నిన్ను సమృద్ధిగా ఆయన ఆశీర్వదించగలడు. దేవునికి స్తోత్రం. నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులను పట్టే జాలరిగా చేస్తానంటే ఆయన అబద్ధం ఆడతాడా? మనుషులను బట్టే జాలరిగా చేసినాడు. చేపలు పడితేనే నీకు అంత దీవెనంటే ఇక మనుషులను బట్టే జాలరిగా అయితే నీకు ఆశీర్వాదాలు ఎంతగా ఉంటుంది. నీకే కొదువు ఉండదు. అన్న వస్త్రములు ధారాళంగా ఆయన నీకు దయచేయగలడు. ఆయన నమ్ముకున్నవారు ఎక్కడ పాడైపోయినారు అన్నట్టు ఆయన నమ్మదగిన దేవుడు కదా. నువ్వేం చింతించే అవసరం లేదు. చాలామంది సేవకులు చింతిస్తూ ఉంటారు. ప్రభు కార్యము చేయడంలో ఏ చింత ఏ సేవకునికి ఏ విశ్వాసికి అవసరము లేదండి. ఎందుకంటే గొప్ప ప్రభు కదా, ఆయన శ్రీమంతుడు కదా. ఆయన మాట నీవు విన్నప్పుడు ఆయన నీకేం కొదువ చేస్తాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు చింతించొద్దు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకూడదు. ఇప్పుడు చింతనే, ఆ చింత వదిలిపెట్టాలి. చూడండి, వీరు రాత్రంతా ప్రయాసపడినారు, కానీ వారి చింతతో ఏం సాధించినారు, వారి ప్రయాసంతో ఏం సాధించినారు? ప్రభు అక్కడ వస్తేనే కదా వారికి అద్భుతము జరిగింది. ప్రభు మాట విన్నప్పుడే కదా వారి దీవెన పొందినారు. ప్రభు చెప్పినట్టు చేస్తే కదా వారు సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఆ రోజు పొందినారు. దేవునికి స్తోత్రం. ప్రభు అంటాడు, నా వెంబడి రండి అన్నప్పుడు వెంటనే వెళ్ళినారు. వలలు వదిలిపెట్టినారు. ఎందుకంటే ప్రభు మహిమను చూసిన వారు వలలు వదిలిపెట్టేసినారు, ప్రభువును వెంబడించినారు. ప్రభు వారిని గొప్ప అపోస్తలుగా మార్చేసినాడు. లోకమును తలక్రిందులు చేసేవారు ఇక్కడ కూడా బయలుదేరినారని ప్రజలు వారి గురించి సాక్ష్యం ఇచ్చి రాగా 3000 మంది ఒక ప్రసంగానికి మారు మనసు పొందడం, 5000 మంది వాక్యం వినడం, విస్తారంగా ప్రభు వారి మాట విన్నందుకు వారిని ఆశీర్వదించినట్టు చూస్తున్నాం. ప్రభు ఇక్కడ కూడా అంటున్నాడు, మీరు ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, మా భవిష్యత్తు ఎలాగో, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, ఇవన్నీ పనికిరాని చింతలు, ఇవన్నీ వదిలిపెట్టాలి. ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. విశ్వాసి నిర్భయంగా ఉండాలి. ఆయన భుజముల మధ్య మనల్ని ఎత్తుకుంటాడంట. సురక్షితంగా మనకు నివాసము ఆయన మీద, ఆయన రెక్కలతో మనల్ని మోస్తాడని, ఆయన మోకాళ్ళ మీద మనల్ని ఆడిస్తాడని, తల్లి ఆదరించినట్లు నిన్ను నేను ఆదరిస్తాను. ఇన్ని వాగ్దానాలు అన్నీ కూడా పొందుకోవాలి. ఇక్కడ చింతించొద్దు. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. అన్ని జనులు ఎందుకు విచారిస్తారండి మీరు చెప్పండి? దేవుడు లేడండి. భలే చెప్పినారు, ఫుల్ మార్క్స్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారికి సజీవుడైన దేవుడు వారి హృదయంలో లేడు కాబట్టి చింత. జీవము గల దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. చప్పట్లతో దేవుని స్తుతించు. ఆయన జీవము గల దేవుడు, ఆయన శక్తి గల దేవుడు, ఆయన మహిమ కార్యాలు చేసే దేవుడు, విస్మయం ఉన్న రీతిగా ఆయన కార్యాలు చేసే దేవుడు నీ మధ్యలో ఉంటే నీవెందుకు చింతిస్తావు? శిష్యులు చింతించి ఏం సాధించలేదు, కానీ యేసయ్య సన్నిధితో వారు అనుభవించినారు గొప్ప కార్యాలు. యేసయ్య మాటలో ఉనికి ఉందని తెలుసుకున్నారు. వారు యేసు మాట విన్నప్పుడు దీవింపబడినారు. ఇక్కడ మీరు చింతించే అవసరం లేదు. అన్ని జనులు వీటన్నిటిని గురించి మీరు విచారిస్తున్నారు. మీరు ఏం చెయ్యాలి? 33వ వచనంలో ఉంది, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని వెతు, ఆయన నీతిని వెతు, ఆయన మాట విను. యేసు మాట వింటే అది 1,000,000 రూకల మూట. నువ్వు 1,000,000 రూకలు సంపాదించుకోవడానికి ప్రయత్నించు, పట్టేస్తారు నిన్ను. ఎవరు పట్టేస్తారు? నువ్వు బంగారము ఇన్ని కిలోలు దాచుకుందామని అనుకోకు, ఎందుకంటే పట్టేస్తారు. యేసు మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు నామము. పేతురు యోహానులు ఆ కుంటివానితో ఏమంటారు? వాడేమో భిక్షం అడుగుతాడు, కానీ పేతురు యోహానులు అంటాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు, మా కలిగిందే నీకు ఇస్తాం. యేసు నామమున నువ్వు లేచి నడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా.
ఈ యొక్క సంభవాలు మీరు పేపర్లో టీవీలో చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం అన్నమాట. నీకు ఎవరు కావాలి? ధనమా దేవుడా? ఇప్పుడు దేవుని వెతకాలి. దేవునికి స్తోత్రం. ఆయన చాలు నీకు. ఆయన నీకు సరిపోయిన వాడు, చాలిన వాడు. ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే కదా కదా అన్నీ ఇచ్చేవాడు నీతో ఉండాలి. యేసు ఆ రోజు ఉన్నాడు కాబట్టి వారికి అంత విస్తారమైన చేపల రాశి దొరికింది. యేసు లేకుంటే వారు ఎన్ని రాత్రులు అలా ప్రయాసపడినా వ్యర్థమైపోయేది. అంటే ఇట్ మేక్స్ అ గ్రేట్ డిఫరెన్స్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అందుకే అంటున్నాను, మీరు ఎందుకు చింతిస్తున్నా? నేను ఉంటాను మీతో సదాకాలము, నేను మీతో ఉంటాను. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని ఎందుకు చింతిస్తున్నారు? అన్ని జనులు వీటన్నిటిని గురించి విచారిస్తున్నారు. మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింప. రేపటిని గూర్చి చింతింపకూడి. రేపటి దినము దాని సంగతులను చింతించును. ఏనాటికి ఆనాటికి చాలు. నేను యోహాను సువార్త 10:10 చదివినప్పుడు నాకు చాలా అర్థమైంది ఈ వాక్య భాగము. ఈ చేపల రాశి ఇలాగూ ఆశీర్వదించడం, ఈ రాత్రంతా కష్టపడి చెమటలు గార్చి ప్రయాసపడిన వారికి చేపలు దొరకలేదు. కానీ యేసు మాట విన్నప్పుడు, లోతులోకి నువ్వు నడిపించు, నీ దోణెను లోతులోకి నడిపించు, వలలు వేయి అన్నప్పుడు, ఆ మాట విన్నప్పుడు ఎంత దీవెన కలిగింది అన్నప్పుడు నాకు యోహాను సువార్త 10:10 గుర్తొచ్చింది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు జీవము, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి. నీవు ఈరోజు నన్ను దీవించు ప్రభు అని ప్రార్థిస్తున్నావు, కానీ దేవుడిని విస్తారంగా దీవించగలడు. నాకు ఇక్కడ కొందరు ముఖాలు ఇప్పుడు చూస్తుంటే జ్ఞాపకం వస్తుంది. వారి పూర్వ పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే చాలా ఆశ్చర్యం. ఈ సంఘానికి వచ్చినప్పుడు వారి పరిస్థితి ఎలా ఉండింది, ఇప్పుడు దేవుడు ఎంత విస్తారంగా వారిని ఆశీర్వదించినాడు. విస్తారమైన ఆశీర్వాదాలు ఆయన ఇస్తాడు. జీవము, సమృద్ధి అయిన జీవము మీకు అనుగ్రహిస్తాడు. యోవేలు గ్రంథం 2:24 ఒక మాట ఉంది. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును, క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును. మీరు కడుపార భుజింతురు, వింత కార్యములు దేవుడు మీ కొరకు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు దీవించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నేను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. కీర్తనకారుడు 23వ కీర్తన 5వ వచనంలో అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంబడి వచ్చును. ఓకే, ఈ అస్థిరమైన ధనము యందు కాదు నీ నమ్మిక, అన్నీ మనము సుఖముగా అనుభవించుటకు ధారాళంగా అనుగ్రహించే దేవుని మీదనే నీ నమ్మిక ఉండాలి. హల్లెలూయా. ధనాశ సమస్త కీడునకు మూలం. అది మాట ఒకసారి చదువుకుందాం. 1 తిమోతి, పౌలు భక్తుడు తిమోతిని హెచ్చరిస్తూ రాస్తున్నాడు. 1 తిమోతి 6వ అధ్యాయము 6 నుండి చదువుతున్నాను. 1 తిమోతి 6 onwards. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేం. కాగా అన్న వస్త్రములు కలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాం. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. ధనాశ చూడండి, ధనవంతులగుటకు అపేక్షించువారు. అలాంటి అపేక్ష విశ్వాసులకు అవసరం లేదు. శ్రీమంతుడే నీ హృదయంలో ఉన్నాడు కదా, నీ ఇంట్లో ఉన్నాడు కదా, నీకేం తక్కువ ఉంటుంది? ఆయన యందు భయభక్తుల వారికి ఏది కొదువ లేదు కదా, నీకు చింత అవసరం లేదు. కొందరు స్త్రీలు పురుషులను బాధిస్తూ ఉంటారు. ఏం సంపాదించినావు? అయ్యో, సంపాదించిందంతా తిన్నాక కృతజ్ఞత లేకుండా ఇలాంటి మాటలు పురుషులను వేధిస్తూ ఉంటారు. నేను ఎప్పుడు ఆ పని చేయలేదండి, అందుకే ధైర్యంగా దేవుని సన్నిధిలో చెప్తున్నాను. ఆ మాట నా నోట రాలేదు. ఎందుకంటే నాకు తెలుసు, నాకు కలిగినవన్నీ దేవుని యొద్ద నుండే వచ్చింది. ఒక పురుషుడా ఇచ్చేది? నిన్ను దీవించే వాడెవడండి? దేవుడండి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, అది నరుని కష్టము చేత ఎక్కువ కాదు. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, పురుషులను బాధించకండి. ఏం తెచ్చినావు? ఏం కూడబెట్టినావు? ఏం సంపాదించినావు? 100 గజాలు కూడా లేదు. ఎంత కృతజ్ఞత లేని స్వభావం. దేవుని శిక్ష మీ మీదకి వస్తుంది. దేవుడిస్తాడు, అన్ని దేవుడిస్తాడు. నీ భర్తకు ఆయుస్సు ఇచ్చింది ఎవరు? దేవుడే. నీ భర్త ప్రాణాన్ని కాపాడింది ఎవరు? దేవుడే. ఆయన రాకపోకలు కాపాడేది ఎవరు? దేవుడే. ఆయనకు ఏదైనా ప్రమాదం వస్తే నీ పేరు మారిపోతుంది. జాగ్రత్త, లోకం నిన్ను వేరే పేరు పెట్టి పిలుస్తుంది. నేను చెప్పనమాట, నీకు అసలు
మరి అంటే భర్త తెచ్చింది సంతుష్టి సహితం, అందుకే వాక్యంలో సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభం, గొప్ప లాభం. ఈ లోకంలో నువ్వేమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేవు, అందుకే ధనాశ వదిలిపెట్టాలి. దేవుడు ఇచ్చిన చాలయ్యా. ఒకవేళ భర్త టెన్షన్లో ఉంటే కూడా అనాలి, చాలయ్యా మనకు దేవుడు ఇచ్చిన చాలు. ఆనాడు 5 రొట్టెలు 2 చేపలు దేవుడు విస్తారంగా దీవిస్తే 5,000 మందికి ఆహారం కాలేదా? ఇది చాలు, ఇంతే చాలు. కానీ కుటుంబాల్లో కలహాలు రావడానికి 90% కారణం కూడా స్త్రీలేనండి. అంటే నేను పురుషునిగా స్త్రీగా చెప్తున్నాను, కుటుంబస్తురాలుగా చెప్తున్నాను. వాళ్ళే కారణం అన్నమాట. సమాధానం పాడు చేసేస్తారు ఇంట్లో, భర్తల మనసు చెదరగొట్టేస్తారు. దేవుని వాక్యం ఇంతగా వింటున్నారు, జరిగే కార్యాలు చూస్తున్నారు, ధనాశ ఎంత కీడుకు నడిపిస్తుందో చూస్తున్నారు, కానీ తెలివిరాదు. అందుకే అంటున్నారు, జ్ఞానవంతురాలు తన ఇల్లు ఏం చేస్తుంది? కట్టుకుంటుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మన యూపీఎఫ్ స్త్రీల నిమిత్తం అందరు కలిసి ఒకసారి చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నువ్వు సంతుష్టి సహితమైన దైవ భక్తి, ఎందుకంటే నిన్ను హెచ్చించేది, నిన్ను గొప్ప చేసేది, నిన్ను ఆశీర్వదించేది, నీ కొరకు వింత కార్యాలు జరిగించేది ఎవరు? దేవుడే. హల్లెలూయా. కనుక నీకు మరి ఆ విశ్వాసం నీలో ఉండాలి. ధనవంతులగుటకు అపేక్షించు వారు పడుతున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. బోన్లో పడిన తర్వాత నిన్ను రక్షించుటకు నీ బంగారం అక్కరకు చిప్ప కూడే అన్నమాట. జైలు పరిచర్య చేసే వాళ్ళకి తెలుసు, విజిట్ చేసిన వారికి తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి. మనకు దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చి ఆహారం ఇచ్చి ఆశీర్వదిస్తుంటే విలువ తెలవాలి కదా. ఇప్పుడు ఎంత ఉన్నవారు కూడా అట్టి పరిస్థితులకు లోనైనప్పుడు చాలా బాధ కలుగుతుంది. అంటే దేవుడిచ్చిన దీవెనలు లెక్క పెట్టాలి. యూ హ్యావ్ టు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. దేవుడిచ్చిన వాటి అన్నిటి కొరకు దేవుని స్తుతించాలి. లేని వాటి కొరకు ఏడవడం కాదు, ఉన్న వాటి కొరకు దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ ధనవంతులకు అపేక్షించేవారు శోధనలో, ఉరిలో, అవివేక యుక్తములు, హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనంలోనూ ముంచివేయం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని. అంటే ఎంత కీడు చూడండి. సమస్తము మనకు ధారాళంగా అనుగ్రహించే దేవుని యందు నమ్మకించాలి. 17వ వచనం చూడండి, 17వ వచనం, 1 తిమోతి 6:17. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. ధనము చాలామంది ధనం మీద ఆశ. ఆ ధనాన్ని ఇతరులతో పంచుకోరు, పేదవారికి ఇవ్వరు, తల్లిదండ్రులని అనాథలను చూడరు, వృద్ధులను పరామర్శించరు, ఔదార్యం అనే గుణము లేదు, దేవుని సేవకి ఇవ్వరు, దైవజనులకు ఇవ్వరు, కూర్చుకుంటారు. అది ఏ మార్గం నుండో కొట్టుకొని పోతుంది. కానీ దేవుడు దీవించాలి నిన్ను, ఆయన దీవించే దేవుడు అని, సమస్తం ధారాళంగా ఇస్తాడని, సమృద్ధిగా నిన్ను ఆశీర్వదించే శక్తి ఆయనలోనే ఉందని నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. అర్థమైతే ఒకసారి చప్పట్లు కొట్టండి. ఇక్కడ వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు, మేలు చేయవారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవాలని వారికి ఆజ్ఞాపించు. దేవుడిస్తాడు. లూకా సువార్త 5వ అధ్యాయంలో ఈరోజు మనము ఈ అద్భుతాన్ని మనం చూస్తున్నాం. దేవుడు విస్తారంగా ఆశీర్వదించే దేవుడు అని. హీ విల్ బ్లెస్ యూ అబండెంట్లీ, హీ విల్ గివ్ యూ లైఫ్ అబండెంట్లీ. లూకా 5లో ఈ మాట ఉంది. ఒక్క పేజ్ తిరిగేస్తే ఇంకో మాట మీకు చూపెడతాను. లూకా 6 చూడండి, 38వ వచనం. లూక్ 6:38. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడు, అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడును. ఇవ్వాలంట. నువ్వు ఇచ్చేటప్పుడు అనుకోవాలి, దేవుడు ఇచ్చిందే నేను ఇస్తున్నాను, నాకు తిరిగి దేవుడు నాకు ఇచ్చేస్తాడు, నేను ఎవ్వరికి రుణపడి ఉండాను. ఆయనకి ఎందుకండి మీ డబ్బులు, ఆయన ఇచ్చిందే కదా మీరు ఇచ్చేది. మీరు ఇవ్వండి, మీకు తిరిగి ఆయన అణిచి కుదించి
మరి ఏం చేస్తాడంట? దిగజారునట్లు ఆయన నిన్ను ఆశీర్వదించేస్తాడని వాక్యం నుండి చూస్తున్నాం. చివరిగా ఒక మాట మనం వాక్యం నుండి చదువుకుందాం. మలాకి 3వ అధ్యాయంలో దేవుడు ఎలాగ దీవిస్తాడు? సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు, పట్టజాలనంతగా నిన్ను విస్తారంగా దీవిస్తాడని ఈ మాట కూడా జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. మలాకి 3:7 వచనం నుండి చదువుతున్నాను. చాలామంది దేవునికి ఇవ్వరు, చెయ్యి ముడుచుకుంటారు. ఒక ఊచ చేయగలవాన్ని ప్రభు బాగు చేసినాడు. వాని చెయ్యి ఇలా డ్యాంగ్లింగ్ అన్నమాట, అంటే ఊగులాడుతుంది. శక్తి లేని చెయ్యి. ఆ చెయ్యితో ఏం పని చేయలేడు, ఒకరికి సహాయం చేయలేడు, తన పని కూడా చేసుకోలేడు. నీ చెయ్యి చాపమన్నప్పుడు వెంటనే అద్భుతం జరిగింది. ఆ ఊచ చేయగలవాడు వెంటనే ఏం చేసినాడు? చెయ్యి చాపేసినాడు. అక్షరాల ఈ ఊచ చేయగలవాన్ని గురించి ఎందుకు బైబిల్లో ఉందని నేను అనుకున్నప్పుడు ప్రభు తప్పకుండా ఘనమైన కార్యాన్ని ఉద్దేశించే ఈ అద్భుతం చేసి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. చాలామంది ఆత్మీయ జీవితంలో ఊచ చేయగలవారు ఉన్నారు, మరి ఎవ్వరికి ఇవ్వరు. కొందరికి స్త్రీలకు ఇవ్వాలని ఉంటుంది, పురుషులు అస్సలు ఒప్పుకోరు. కొందరు ఏడుస్తారు నా దగ్గర వచ్చి, అమ్మ ఏం చేయాలి, మేము దశంభాగం ఇవ్వడానికి వీలు కావడం లేదు, ఎందుకు మా వారు ఒప్పుకోరు. నేను నువ్వెందుకు బాధపడుతున్నావు, నీ వశంలో లేదు కదా. ఆయన మనసు మార్చడానికి దేవునికి అడుగు, అంతే, నువ్వు బాధపడే అవసరం లేదు. ఇప్పుడే అంటే దేవునికి ఇచ్చి మాకు తక్కువైపోతుందేమో. కొందరు దేవునికని పక్కన పెట్టి అది ఇవ్వడానికి ఉన్న మనసు లేక దాంట్లో నుండి మళ్ళీ ఏం చేస్తున్నారు? వాడేస్తున్నారు. ఒక సహోదరి మొన్న వారం వచ్చి చెప్తుంది, నేను ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి, ఇస్తే దేవుడు నన్ను దీవిస్తాడని తెలుసమ్మా నాకు. నేనేం చేస్తానంటే పక్కన పెడతాను, కానీ ఇవ్వడానికి ఉన్న మనసు లేక మళ్ళీ దాని దగ్గర నుండి ఏం చేస్తాను? నేను తినేస్తాను. అట్టి వారిని దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. మలాకి 3:7 నుండి, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేస్తారు. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితామని మీరందరూ. 10వ భాగమును ప్రతిష్ఠితార్పణములు ఇయ్యక దొంగిలితే. 10వ భాగము దేవుని సొమ్ము, 10వ భాగము ఎవరి సొత్తు? అది దేవుని. ఆ సొత్తు నువ్వు తింటే ఏమైపోతావు? దొంగ. ఆ సొత్తు తీసి మందిరానికి ఇస్తే ఎన్ని కార్యాలు జరుగుతుంది. అది నువ్వు వాడుకుంటే దానివల్ల నీకేం ప్రయోజనం? అది నువ్వు ఇచ్చి తక్కువవారు కారు. ఒక భక్తుడు ఇలాగంటాడు, దేవునికి ఇచ్చి ఎవ్వరు తక్కువవారు కారంట, ఇవ్వకుండా ఎవ్వరు ఎక్కువవారు కూడా కాలేరట. మరి ఇక్కడ 10వ భాగము ప్రతిష్ఠితార్పణం ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. దొంగలు అంటున్నాడు. దేవుడు మానవులను దొంగ అని పిలిచింది ఎక్కడంటే ఇక్కడే. దేవుడు మానవులను దొంగ అని పిలిచినాడు. నన్ను శోధించి చూడమని మరి ఇంకెక్కడ లేదు, కానీ ఇక్కడే ఉంది. మీరు చూడండి, ఈ జనులందరూ నా యొద్ద దొంగిల్చే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్ట జాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనే సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చు. ఆయన దీవిస్తాడంటే ఈరోజు యేసు చేసిన అద్భుతం ద్వారా మనకు అర్థమైంది ఎలా దీవిస్తాడు. పట్టజాలనంతా దీవిస్తాడని కాదు, చేసిన అద్భుతం చూడు. రాత్రంతా ప్రయాసపడినారు, ఒక్క చేప కూడా పట్టలేదు. అంటే స్వబుద్ధి, సొంత ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయింది. యేసు మాట వినప్పుడు ఏమైంది? విస్తారమైన చేపల రాసి 2 దోణెలు ఏమైపోయిందంట? మునిగిపోయిందంట, చేపలతో నిండిపోయినాయి. అంటే దేవుడు మాట సెలవిస్తే దాన్ని తప్పకుండా చేస్తాడు. 10వ భాగం కూడా దీని పైకి వస్తారా? అది కూడా దేవుని సొమ్ము కూడా తినాలంటే మీ శరీరాలకు ఆరోగ్యం, మీ బిడ్డలకు కాపుదల, మీరు చేసే పనుల్లో దీవెన ఎలా లభిస్తుంది? కొందరు అంటారు, మీ సంఘంలో ఎందుకు కానుకలు పట్టరమ్మా అంటే, కానుకలు పట్టనంత మాత్రం సేవ జరగడం లేదా? ఇచ్చేవారు తప్పకుండా దేవునికి ఇస్తేనే కదా నేను సేవ చేసేది. ఇవ్వడం గురించి ఉన్న వాక్యం వారికి తెలుసు, బోధిస్తున్నాం. కానీ దేవుడు ఏమైనా భిక్షగాడా? ఇవ్వు అని చెయ్యి నీ తట్టు చాపడానికి. ఆయన శ్రీమంతుడైనా దేవుడు కదా, నువ్వు ఇవ్వాలి అంతే, నీకు ఆ జ్ఞానం ఉండాలి. ఆయన దీవిస్తానంటే తప్పకుండా దీవిస్తాడు కదా. పట్ట జాలనంతగా నేను దీవిస్తాను, విస్తారంగా నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు పట్టుకోలేవు, పెట్టుకోలేనంతగా నిన్ను నిండుగా దీవిస్తానంటే ఆ మాటలో చాలా అర్థం ఉందని మీరు గ్రహించాలి. అందుకే అంటున్నాడు, విస్తారంగా నేను దీవిస్తాను. అధిపతి ఇలా సెలవు, మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించేదను.
అవి మీ భూపంటను నాశనం చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు కనుక అన్య జనులందరూ మిమ్మల్ని ఏమంటారు? ధన్యులు అంటారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇది సెలవిచ్చేది మానవుడు కాదు, మానవుడు కాదు ఈ మాటలు సెలవిచ్చేది. మీరు జాగ్రత్త గమనిస్తే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. ఈ మాట ద కమాండర్ ఆఫ్ ది ఆర్మీస్, లార్డ్ ఆఫ్ ఆల్, ఆయన సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం నేర్చుకున్నాం దేవుడు ఇచ్చే దేవుడని, దేవుడు దీవించే దేవుడని, ఆయన సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఇస్తాడని, ఆయన మాట నీవు వినాలని. మాట వినకుంటే శాపగ్రస్తులని ఇప్పుడే మనం చదివినాం. మాట వింటే ఆయన పట్టజాలంతగా నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలను దీవించును గాక. ప్రభువా, ప్రయాసపడిన వారి చేపలు పట్టలేకపోయినారని, శిష్యులు ఎంతో శ్రమపడిన వారికి ఫలము లేకపోయింది, కానీ నీ మాట విన్నప్పుడు వారికి విస్తారమైన ఆ చేపల రాశి పొందుకున్నట్టు మేము వాక్యం నుండి చూస్తున్నాం. నీ మాటలోనే దీవెనలు ఉందని, మీకు విధేయులైనప్పుడు మమ్మను పట్టజాలంతగా దీవిస్తామని వాక్యం మేము విన్నాం. ఆ వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరు నాటుమని ప్రార్థిస్తున్నాను. మంచి నేలను విత్తబడిన ప్రభువా, వాక్యం నూరంతలుగా ఫలిస్తుంది కనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపగల దేవా, విస్తారమైన ఆశీర్వాదాలు దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న వారిని కూడా మీరు స్పందింపజేయమని, నీ వాక్యానికి విధేయులవుట కృప దయచేయండి. సకల ఆశీర్వాదాలు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక. జీవపు మాటలు, సజీవపు మాటలు, జీవపు మాటలు, సజీవపు మాటలు. తేదీ 31/8/2011 నాకు దేవుని వాగ్దానము మా అందరికీ ఇచ్చారు. కీర్తన 102, 20, 21. చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకును, చావునకు బంధింపబడిన వారిని విడిపించుటకును, ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు అన్నటువంటి వాగ్దానము మరి అమ్మగారు వారికి ఇచ్చారు. ఆ వాగ్దానం ప్రకారం మా అందరికీ ఊరట కలిగింది. అమ్మ, మొదటిసారి తమరు జైలు పరిచర్యకు వచ్చినప్పుడు 28/6/2009 నాడు ఎందరికో కట్లు తెంపబడతాయి అని అన్నప్పుడు చెరసాలలో ఎందరివో కేసులు కొట్టివేసుకొని వెళ్ళిపోయారు. రెండవసారి 15/8/2009 నాడు వచ్చినప్పుడు కూడా చాలామంది మరి జీవో పాస్ అయ్యి అనేక మంది విడుదల పొంది వెళ్ళిపోయారు. అమ్మ, మీరు మూడవసారి 15/8/2010 నాడు వచ్చినప్పుడు కూడా చాలామంది ఖైదీల కేసులు కొట్టివేయబడినవి. సుప్రీంకోర్టులో నాగేశ్వరరావు గారి కేసు కూడా కొట్టివేయబడినది. నాలుగవసారి అనగా 31/8/2011 నాడు వచ్చి దేవుని వాగ్దానము మీరు మాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు. మొదటిసారి జైలు పరిచర్యకు వచ్చినప్పుడు మీరు ఇచ్చిన వాగ్దానం 4వ కీర్తన 1వ వచనం, ఆ తరువాత కీర్తన 118 5వ వచనం, కీర్తన 56 8వ వచనం, 2వ దినవృత్తాంతములు 33 1 నుండి 13 వరకు చదవమని చెప్పారు. ఇంకా ఎన్నో అధ్యాయాలు మా కొరకు చెప్పి ఉన్నారు. అమ్మా, ముఖ్యంగా 2వ దినవృత్తాంతములు 33 1 నుండి 13 చదవగలరు అని చెప్పారు. ఎందరికీ జ్ఞాపకం ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఎప్పుడూ చదువుతూ ఉంటాను. నేను ఎప్పుడు చెరసాల పరిచర్యకు వచ్చినా నేనేమి చెప్పానో మిమ్మల్ని అడుగుతానని మీరు అన్నారు. మా ఆత్మీయ తల్లి ఏమి చెప్పినా క్రమము తప్పకుండా చదువుచున్నాం. ఈసారి చాలామంది కేసులు నడువనై ఉన్నాయి. మా అందరి కేసుల నిమిత్తము దయచేసి ప్రార్థన చేయగలరు. అలాగే అక్టోబర్ ఏ సెక్షన్ లేకుండానట్లు రాష్ట్ర ప్రభుత్వం మంచి జీవో ఇచ్చేలాగున ప్రార్థన చేయగలరు. ఉపవాస ప్రార్థనలోను, సంఘ ప్రార్థనలోను, ఆన్లైన్ ప్రార్థనలోను మా కొరకు ప్రార్థించగలరని, మరి నా కొరకు, నా భార్య బిడ్డల కొరకు, నా భార్య బిడ్డలు దేవునిలో స్థిరత్వం కలిగి జీవించలాగున, క్రమము తప్పకుండా మందిరముకు వెళ్ళలాగున నా కొరకు ప్రార్థించగలరు. దేవునికి స్తోత్రములు. ఇట్లు కృష్ణ. ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని
మహిమపరుద్దాం. హల్లెలూయా. జీవపు మాటలు సజీవపు మాటలు. దేవునికి స్తుతులు స్తోత్రాలు. నా పేరు సుకుమార్. మొన్న లాస్ట్ వీక్ మా మనవడికి ఇప్పుడు ఏవో కొత్తగా వస్తున్నాయట, ఆ బెలూన్లో విజిల్ వచ్చేది ఏదో పీసు ఉంటాయి, రబ్బర్ పీసు ప్లాస్టిక్ పీసు అన్నీ ఉండి అదేంటంటే అది ఊదుకుంటూ ఉండగా సౌండ్ వస్తుందని ఏం చేశారంటే ఇట్లా గట్టిగా పట్టుకునేసరికి ఆ పైప్ అనేది లోనికి వెళ్ళిపోయింది, గొంతుకులోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళటం, వామిటింగ్ చేసినప్పుడు ఏమైందంటే ఒక పీస్ ఇంకో పీస్ ఏమైందంటే అది కడుపులోకి వెళ్తే ప్రమాదం లేకుండా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి, 3 days అబ్జర్వ్ చేయమని చెప్తే అది 3 days మోషన్లో రాలేదు. కాబట్టి వెంటనే మళ్ళా స్కానింగ్ తీసుకెళ్ళవలసి వచ్చింది. తీసుకెళ్తే అది లంగ్స్లోకి వెళ్ళిపోయింది. వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. వెంటనే అమ్మగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుని తర్వాత ఆపరేషన్కి తీసుకెళ్లారు. ఆ సర్జరీ అంటే పైప్ వేసి, నోట్లో పైప్ వేసి లంగ్స్లో నుండి అది 1 hour పట్టింది ఆ ఆపరేషన్ చేయటానికి. అది అద్భుతంగా మేము ఆ అమ్మగారు ప్రార్థన చేశారు, లోనకు పంపించాము, ఆపరేషన్ జరిగింది. చాలా తేలిగ్గా అది రావటం, ఆ పీస్ అనేది బయటకు రావటం జరిగింది. దేవునికి స్తోత్రం.